మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అందుకే మనల్ని పట్టుకునే అవకాశం ఉన్నా వదిలేశారు. నాకెందుకో అమ్మకు కూడా నా మీద ప్రేముంది అనిపిస్తుంది. కానీ వాళ్ళ దృష్టిలో జరుగుతున్న సంఘటనల వలన మనల్ని అర్థం చేసుకోలేక శత్రువులుగా చూస్తున్నారు. తిరిగొచ్చిన తన కూతురు సత్యని గాయత్రి అని భ్రమపడుతూ నా వల్ల తనకి ఏదైనా ప్రమాదమని తెలిసిన తర్వాత అప్పటినుంచి ద్వేషిస్తున్నారు. మనం భార్యాభర్తలమన్న అబద్ధం చెప్పినందుకు వాళ్ళ మనసు బాధపడి మనల్ని దూరం పెట్టారు. కానీ వ్యక్తిగతంగా మనసులో ఎక్కడో తెలియని అభిమానం, ప్రేమ ఉంది మనోహర్. అందుకే ఈరోజు మనం రెడ్ హ్యాండెడ్గా దొరికినా నాన్న మనల్ని కావాలనే వదిలేశారు. ఏదైనా సరే నెక్స్ట్ టైం మనం చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి. ఏంటి ఎందుకా నవ్వు? మాధవి, ఏమైంది మాధవి? ఏమైంది మాధవి? అత్తయ్య గారి గదిలో నుంచి ఏదో సౌండ్ వచ్చింది. రాధా మనోహర్లు అయి ఉంటారు. వెళ్ళి చూద్దాం పదండి. ఏం ఆలోచిస్తున్నావు దేవకి? ఎవరు వచ్చారని ఆలోచిస్తున్నావా? ఎందుకు వచ్చారో అని ఆలోచిస్తున్నావా? అసలు ఏం ఆలోచిస్తున్నావు దేవకి? వచ్చిన వాళ్ళు రాధా మనోహర్లు అని తెలుసు కూడా నువ్వెందుకు మౌనంగా ఉన్నావో తెలుసుకోవాలనుంది దేవకి. ఏంటి, రాధా మనోహర్లు ఇంటికొచ్చారా? నేను నిన్ను అబ్జర్వ్ చేశాను దేవకి. అమ్మ చేతికి రాసిన తైలాన్ని నువ్వు చూసినప్పుడు నేను అర్థం చేసుకున్నాను నీకు రాధ వచ్చిన విషయం తెలిసిందని. అంత గొడవ చేసి తన మనసుని గాయపరిచి పంపించిన నువ్వు రాధిలా దొంగతనంగా వస్తే ఎందుకు ఊరుకున్నావో నాకు అర్థం కావడం లేదు. మీరెందుకు బయటపడలేదో నేను కూడా అందుకే బయటపడలేదండి. రాధ మన ఇంట్లోకి చెడు చేయడానికి వచ్చుంటే మీరన్నట్టు బయట పెట్టడం కాదు, చంపేసుండేదాన్ని. కానీ ఈరోజు రాధ అత్తయ్య గారిని చూడ్డానికి వచ్చింది. వచ్చి తను ఆయిల్తో మసాజ్ చేసింది. మంచి చేయడానికి వచ్చిన రాధని నేనెందుకండి అల్లరి పాలు చేస్తాను? రాధ అంటే నాకు పర్సనల్గా కోపం లేదండి, ఎందుకంటే తను మంచిది. కానీ ఏదో ఆశించి ఏదో సాధించాలని అనవసరంగా ఆశలు పెంచుకుని ఇలా తయారయ్యింది. యశోద చెప్పింది నిజమండి. రాధ ఏది చేసినా దాని వెనక ఓ కారణం ఉండే ఉంటుంది. తను మన దగ్గర పెళ్లి కాలేదు అని అబద్ధం ఆడింది. వాళ్ళు ఉద్యోగం కోసం కావచ్చు, కానీ మనల్ని మోసం చేసింది.
మోసం చేసి మన దగ్గరికి చేరినా మనకి మంచి చేసింది తప్ప ఎప్పుడూ తప్పు చేయలేదు. కానీ ఎప్పుడైతే మన గాయత్రి తిరిగొచ్చిందో అప్పటినుంచి రాధలో విపరీతమైన మార్పు వచ్చిందండి. అప్పటినుంచే తప్పులు చేయటం మొదలుపెట్టింది. అప్పటికి వ్యక్తిగతంగా మనకెలాంటి ప్రమాదం తలపెట్టకపోయినా తను అనుకున్నది సాధించాలని మన ఇంట్లో ప్రతి సమస్యకు కారణమయ్యింది. మన గాయత్రిని విపరీతంగా ఇబ్బంది పెట్టింది. అది నాకు నచ్చలేదు. అందుకే తనంటే ఇష్టం కాస్త కోపంగా మారింది. కానీ ఈరోజొచ్చి అత్తయ్య గారిని చూసి వెళ్ళింది. అందువల్ల నేనేమీ అనలేకపోయాను. నువ్వు రాధని ఇంతలా అర్థం చేసుకుంటే తను ఏదేదో ఊహించుకునో లేదా కావాలనో తెలియదు, కానీ అనవసరంగా మనకి శత్రువుగా మారింది. తను ఎప్పటి రాధలా మారి రియాలిటీని అర్థం చేసుకుంటే బావుండు. అది కష్టమండి. ఎందుకంటే తను మానసికంగా ఎప్పుడో తనే ఈ ఇంటి కూతురునని ఫిక్స్ అయ్యింది. అందువల్ల కంటి ముందు నిజాలు కనిపిస్తున్నా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈరోజొచ్చిందని తెలిసినా వదిలిపెట్టాను. అది అవకాశంగా తీసుకుని ఏదైనా హాని చేయాలని ప్రయత్నిస్తే మాత్రం ఆ రాధ మరో దేవకిని చూడాల్సొస్తుంది. అమ్మో, ఈ రాధ గురించి అక్క బావ మనసులో ఇంత ఉందా? వెంటనే వెళ్ళి ఈ విషయం గాయత్రితో చెప్పాలి. అమ్మో, ఇంతకు ముందు వెళితే పెద్ద ఫోజ్ కొట్టి నన్ను బయటకు వెళ్ళమంది. ఇప్పుడు ఈ విషయం నేనెందుకు గాయత్రితో చెప్పాలి? చెప్పను. ఈ విషయాన్ని గాయత్రితో చెప్పకపోతే నాకేమో నిద్ర పట్టదు. కానీ చెప్పాలనుంది. ఎలా? ఏదో ఒకటి ముందైతే చెప్పేద్దాం. ఎంతైనా మన గాయత్రి కదా. ఈ విషయం ఇంతటితో వదిలేయండి. మళ్ళీ మన ఇంట్లో ఎవరికైనా తెలిస్తే లేనిపోని అనుమానాలొస్తాయి. ముఖ్యంగా గాయత్రికి ఈ విషయం తెలియకూడదు. ఏంటి పిన్ని, ఏం కావాలి? ఊరికే ఇలా వచ్చాను. ఈ టైంలో ఊరికే రావడం ఏంటి పిన్ని? పైగా ఒక పర్సనల్ ఫోన్ మాట్లాడుకునేటప్పుడు కనీసం డోర్ కూడా నాక్ చేయకుండా వచ్చావు. వచ్చి మళ్ళీ ఏం లేదు అంట. పిన్ని, ఇక్కడేం చేస్తున్నావు? లోపలికి రావచ్చు కదా. చూసారా అండి దీని డబుల్ యాక్షన్ పర్ఫార్మెన్స్? ఇంతకు ముందు వచ్చినప్పుడేమో ఎందుకు వచ్చావనంది, ఇప్పుడేమో లోపలికి రావచ్చు కదా అంటోంది. అంటే రావచ్చు. మళ్ళీ నువ్వేమైనా పర్సనల్ కాల్లో ఉంటే కోపం వస్తుంది కదా అని ఇక్కడే ఉండి ఆలోచిస్తున్నాను. పిన్నికి మామూలు ఈగో లేదు. ఇంతకు ముందు అన్నది గుర్తు పెట్టుకున్నట్టుంది. సారీ పిన్ని, అప్పుడేదో స్ట్రెస్ లో ఉండి అలా అన్నాను. అయినా ఇది నీ ఇల్లు పిన్ని. ఈ ఇంట్లో ఏ రూమ్కైనా ఏ టైంలోనైనా వెళ్లే అధికారం అవకాశం నీకున్నాయి. ఏంటి పిన్ని, డబ్బులేమైనా కావాలా? కాదు గాయత్రి, నీకు సీక్రెట్ విషయం చెప్పాలని వచ్చాను. ఏంటి పిన్ని అది? అది ఏంటంటే అబ్బా పిన్ని, రూమ్ లో నువ్వు నేను తప్ప ఎవరూ లేరు. ముందు విషయం ఏంటో చెప్పు. మన ఇంటికి రాధ వచ్చింది గాయత్రి.